వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. డ్వాక్రా మహిళలకు బిగ్ రిలీఫ్. వడ్డీ లేని రుణాలు, మహిళలకు ఆర్థిక భరోసా. స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలు. సీఎం చంద్రబాబు హామీ అమలు. చెక్కుల ద్వారా నేరుగా లబ్ధి. బ్యాంకుల చుట్టూ తిరిగే అవసరం ఇప్పుడు డ్వాక్రా మహిళలకు లేదు. నారా లోకేష్ ప్రత్యేక పర్యవేక్షణలో మరి మహిళలకి వడ్డీ లేని రుణాలు అందుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి హామీ అమలవుతూ ఉంది. చెక్కుల ద్వారా నేరుగా డ్వాక్రా మహిళలకు లబ్ధి చేకూరుతుంది. వారు అంతకుముందులాగా బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఎవరికి కమిషన్లు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. ఇక డ్వాక్రా సంఘాల బలోపేతం, వడ్డీ భారం నుంచి విముక్తి, మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరుగుదల, చిన్న వ్యాపారాలకు ఊతం, ఇవి కీలకమైనటువంటి అంశాలు. డ్వాక్రా సంఘాల బలోపేతం ద్వారా డ్వాక్రా సంఘాలన్నీ కూడా మరి ప్రభుత్వానికి కూడా అనుకూలంగా ఉంటాయి. పరిపాలనా విభాగానికి డ్వాక్రా సంఘాలు కూడా తోడ్పడతాయి. సో డ్వాక్రా సంఘాలను బలోపేతం చేయటం వల్ల కూటమి పార్టీలు కూడా బలోపేతం అవుతాయి. ఎందుకంటే డ్వాక్రా సంఘాల్లో మరి మెజారిటీ మహిళలే కాబట్టి డ్వాక్రా సంఘాలన్నీ కూడా, ఎందుకంటే డ్వాక్రా మహిళల్ని బలోపేతం చేయటం వల్ల, వారికి ఆర్థిక చేయూతను అందించడం వలన వారు ప్రభుత్వానికి పార్టీలకి ఖచ్చితంగా వారు నమ్మకంగా ఉంటారనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇక వడ్డీ భారం నుంచి విముక్తి. సాధారణంగా ఇంట్రెస్ట్ తెచ్చుకొని వ్యాపారాలు చేయాలంటే చాలా కష్టంతో కూడుకుంది. కానీ ఇక్కడ డ్వాక్రా సంఘాలకి ఏంటంటే వడ్డీ నుంచి వారికి విముక్తి. ఎందుకంటే వారికి వడ్డీ లేని రుణాలు వస్తాయి. వడ్డీ లేని రుణాల ద్వారా వ్యాపారాలు చేసుకోవచ్చు. చిన్న చిన్న వ్యాపారాలు గ్రామాల్లో కానీ, మండలాల్లో కానీ, నియోజకవర్గ స్థాయిలో కానీ. సో బ్యాంకుల్లోకి వెళ్ళి ఇంట్రెస్ట్గా తెచ్చుకొని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆస్తులు తనఖా పెట్టు, లేకపోతే బంగారం తనఖా పెట్టు, డబ్బులు తెచ్చుకొని దాని ద్వారా వ్యాపారం చేసుకొని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వడ్డీ లేని రుణాలను మరి ఈ డ్వాక్రా సంఘాలకు ముఖ్యమంత్రి మరి ప్రభుత్వం అందించడం అనేది గొప్ప విషయం. ఇక మహిళల్లో తద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. సో ఇంట్లో భర్తల్ని పీడించుకొని తినాల్సినటువంటి అవసరం ఉండదు. అదేవిధంగా వారి దగ్గర చేయి చాచాల్సినటువంటి అవసరం ఉండదు. మహిళలు వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ముందుకు వెళ్ళేటువంటి ఆ అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది. సో కాబట్టి ఇది ఒక గొప్ప అంశంగా మనం అయితే చూడొచ్చు. చిన్న వ్యాపారాలకు కూడా ఊతం అందిస్తుంది ప్రభుత్వం అని చెప్పుకోవాలి. అదేవిధంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలం, అప్పుల నుంచి విముక్తే సంక్షేమం. గ్రామాల్లో రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది అంటాం. కానీ మహిళలు బాగుంటే కూడా రాజ్యం బాగుంటుంది. మహిళలు బాగుంటే కూడా గ్రామాలు బాగుంటాయి. సో కాబట్టి ఖచ్చితంగా డ్వాక్రా సంఘాలను ఎంకరేజ్ చేయడం ద్వారా, వారికి వడ్డీ లేని రుణాలు ఇవ్వటం ద్వారా, వారి చేత వ్యాపారాలు పెట్టించడం ద్వారా, వారు ఆర్థికంగా వారు నిలదొక్కునే విధంగా చేయటం ద్వారా ప్రభుత్వాలు గ్రామ స్వరాజ్యం ఖచ్చితంగా వస్తుందని చెప్పొచ్చు. సో అప్పుల నుంచి కూడా వారిని విముక్తులు చేయొచ్చు అని చెప్పొచ్చు. మహిళా సాధికారతకు ఒక కొత్త దిశగా ఇది ముందుకు తీసుకెళ్ళచ్చు. టీడీపీ మహిళా సిగ్నేచర్ స్కీమ్గా ఒక చర్చ కూడా నడుస్తూ ఉంది. సో డ్వాక్రా మహిళలకు బిగ్ రిలీఫ్. ఎందుకంటే వడ్డీ లేని రుణాలు వస్తూ ఉన్నాయి కాబట్టి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా కూటమి ప్రభుత్వం అయితే మరి వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పొచ్చు.